నమస్తే. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో సర్జికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి దాని గురించి మాట్లాడుకుందాం. 99% ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండకుండా నార్మల్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది. కానీ కొందరిలో ప్రెగ్నెన్సీతో పాటు కొన్ని సర్జికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని మనం గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది అపెండిసైటిస్. ఈ అపెండిసైటిస్ అనేది నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా వస్తుంది, కానీ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు కొంచెం కాంప్లికేట్ అవుతుంది. దాన్ని మనం తొందరగా గుర్తుపట్టుకోవాలి. అపెండిసైటిస్ అంటే రైట్ సైడ్ లోవర్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి, కొందరిలో ఫీవర్ వస్తుంది, కొందరిలో మోషన్ రావచ్చు. ఇవన్నీ వచ్చి పెయిన్ మాత్రం బాగా వస్తుంది. అట్లాంటప్పుడు డాక్టర్ దగ్గర తొందరగా కన్సల్ట్ అయ్యి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అరే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, నాకు ఇప్పుడు ఇది ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవుతుందా అని అనుకోకుండా తొందరగా మనం కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ గారు ఇవన్నీ పాయింట్స్ అన్నీ చూసుకొని అవసరమైతే స్కానింగ్ చేస్తే దీని ఒకవేళ అపెండిక్స్ అని కన్ఫర్మ్ అయితే కానీ ఫస్ట్ 3 months లోపల అయితే కానీ బేబీకి కొంచెం రిస్క్ ఉంటుంది, ఎందుకంటే అనెస్థీషియా వాళ్ళు ఇచ్చే డ్రగ్స్ కాబట్టి. కానీ సెకండ్ ట్రైమెస్టర్ అంటే 3 నెలలు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీలో సర్జరీ చేయడం ఏమీ ప్రాబ్లం కాదు. ఇది ఒకటి కామనెస్ట్ ప్రాబ్లం. ఒకవేళ ఇది మిస్ అయితే లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అయిపోతుంది. అది నెంబర్ 2, కిడ్నీ స్టోన్స్ అనేవి కామనే. ప్రెగ్నెన్సీ వచ్చినంత మాత్రాన కిడ్నీ స్టోన్స్ రావు అనేం లేదు. కిడ్నీ స్టోన్స్ కూడా ప్రెగ్నెన్సీలో చాలామందికి వస్తాయి. అది దాన్ని కూడా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ ఎగ్జామిన్ చేసి పరీక్షలు చేసినప్పుడు కిడ్నీ స్టోన్స్ వస్తే ఏం చేయాలి, సర్జరీ ఏదైనా చేయాలంటే అన్నిట్లోనూ ప్రాబ్లం ఫస్ట్ 3 months. ఫస్ట్ 3 months ఎందుకంటే బేబీ ఫామ్ అవుతున్నప్పుడు ఫస్ట్ 3 months మీద ఎనీ అనెస్థీషియా డ్రగ్స్ కానీ ఎనీ యాంటీబయాటిక్స్ కానీ ఏది ఇచ్చినా కూడా బేబీకి ప్రాబ్లమ్ వస్తుంది. అందువల్ల మనం ఫస్ట్ 3 months దాటే వరకు మెడికల్ మెజర్స్ తోటి దాన్ని పాస్ ఆన్ చేయాలి. 3వ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బాడీలో చాలా హార్మోన్స్ మార్పులు వస్తాయి. ఈ హార్మోనల్ మార్పులతోటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనుక మనం ఇగ్నోర్ చేస్తే ఆ స్టోన్స్ కొన్ని కిందకి మైగ్రేట్ అయితే కిందకి పేగుల్లోకి జారితే ప్యాంక్రియాస్ని కూడా ఎఫెక్ట్ అయ్యి అది ప్యాంక్రియాటైటిస్ కూడా అవుతుంది. సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చిన ప్రెగ్నెన్సీ కంటే ముందే ఒకవేళ గాల్ స్టోన్స్ ఉంటే వాటిని సర్జికల్గా రిమూవ్ చేయాలి. అంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకోవాలి లాప్రోస్కోపీ ద్వారా. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కనుక డిటెక్ట్ అయితే మనం 3 నెలల తర్వాత మోస్ట్లీ చేయొచ్చు. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం బేరే చేసుకుంటే ఏ టైం బెస్ట్ అనేది తెలుసుకోవాలి. ఇంకోటి కామన్ ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్లో వాటిల్లో సిస్ట్లు డెవలప్ అయితే కొందరిలో ఆ సిస్ట్లు పెద్దగా అయ్యి ఆ సిస్ట్లు అనేవి రొటేట్ అయితే చాలా పెయిన్ వస్తుంది. అది లోవర్ హాఫ్లోనే ఉంటుంది. అప్పుడు కూడా దానికి ఎమర్జెన్సీగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే సిస్ట్లు ఇట్లా మడత పడినప్పుడు వాటిని టార్షన్ అంటాం. ఆ టార్షన్ వల్ల బ్లడ్ సప్లై అనేది పోతుంది. ఆ బ్లడ్ సప్లై పోతే కనుక ఆ సిస్ట్లలోంచి ఆ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ కనుక లీక్ అయితే అది మొత్తం అంతా సెప్సిస్ అవుతుంది. సో అందువల్ల ఓవేరియన్ సిస్ట్లు కూడా ఒక సీరియస్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు ఒక లెస్ దెన్ 1% మాత్రం యూటరస్లో కాకుండా బయట ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఆ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అనేది మ్యాక్సిమం 8 weeks వరకు బాడీ టాలరేట్ చేస్తుంది. 8 weeks వరకు ట్యూబ్స్లో అది పెరిగి ఆ ట్యూబ్స్ పల్చగా అయిపోయి బ్లీడింగ్ అవ్వచ్చు, రప్చర్ అవ్వచ్చు. ఇప్పట్లో ఏంటంటే స్కానింగ్ అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ముందే పికప్ చేస్తారు. తర్వాత దానికి తగ్గట్టుగా బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, బీటా హెచ్సిజీ లెవెల్స్ ఉంటాయి. ఇవన్నీ మానిటర్ చేస్తే మనకు తెలిసిపోతుంది. అది మనకి బొడ్డు ఉంటుంది,
కొందరు ఆ బొడ్డు యొక్క స్కిన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే ఆ బొడ్డులో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు.